భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. 2 తెలుగు రాష్ట్రాలలో 52,000 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి అంటూ లోక్సభలో వెల్లడించిన కేంద్ర మంత్రులు. 2 తెలుగు రాష్ట్రాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో 52,788 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు, జీఎస్టీ ఎగవేతలు కూడా ఆయా రాష్ట్రాల్లో ఎక్కువగానే ఉన్నట్లు కేంద్ర మంత్రులు వెల్లడించారు. శనివారం లోక్సభలో ఓ లిఖితపూర్వక ప్రశ్నకు ఈ మేరకు వారు సమాధానం ఇచ్చారు. దేశంలోని 36 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని పాఠశాలలకు 61,84,467 ఉపాధ్యాయ పోస్టులు మంజూరు చేయగా ప్రస్తుతం 10,60,139 అనగా 17% ఖాళీగా ఉన్నాయి. తెలంగాణలో 1,40,902 పోస్టులకు గాను 17,900 పోస్టులు ఖాళీగా ఉన్నాయి, అనగా 12% ఖాళీగా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో 2,40,552 పోస్టులకు గాను 34,888 పోస్టులు ఖాళీగా ఉన్నాయి, అనగా 14% భర్తీకి నోచుకోలేదు. ఉపాధ్యాయుల ఖాళీల భర్తీ అనేది నిరంతర ప్రక్రియ. పదవి విరమణ విద్యార్థుల సంఖ్య పెరిగే కొద్దీ అదనపు నియామకాలు అవసరమవుతాయి, ఖాళీలు పెరుగుతూ పోతాయి అని విద్యాశాఖ మంత్రి రమేష్ పొఖ్రియాల్ విశ్లేషించారు. విద్య ఉమ్మడి జాబితాలోకి వస్తుందని, నియామకాలన్నీ రాష్ట్ర ప్రభుత్వాలు చూసుకోవాల్సి ఉంటుందని అన్నారు. D.Ed పరీక్షలు రాయొచ్చు, D.సెట్లో క్వాలిఫై కాకుండా ఈసారికి ఓకే, ప్రభుత్వ నిర్ణయం. రాష్ట్రంలోని ప్రైవేట్ D.Ed కాలేజీల్లో స్పాట్ మేనేజ్మెంట్ కోటాల్లో ప్రవేశాలు పొందిన దాదాపు 20,000 మంది 2018-20 బ్యాచ్ విద్యార్థులకు ఊరట లభించింది. 2 ఏళ్ల కోర్సు పూర్తి చేసిన వారందరికీ అడ్మిషన్లను రాటిఫై చేసేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆయా విద్యార్థులందరికీ పరీక్షలు రాసే అవకాశం కల్పించేందుకు సుముఖత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఈ మేరకు త్వరలోనే అధికారిక ప్రకటన విడుదల కానుంది. D.సెట్లో క్వాలిఫై కాని వారితో అసలు కౌన్సిలింగ్తో సంబంధం లేకుండా కన్వీనర్ కోటాలో భర్తీ కాని సీట్లను, మేనేజ్మెంట్ కోటా సీట్లను నేరుగా భర్తీ చేసుకున్న 188 D.Ed కాలేజీలకు NCTE షోకాజ్ నోటీసులు జారీ. ఆపై తనిఖీల నేపథ్యంలో 2018-20 బ్యాచ్కి చెందిన విద్యార్థుల అడ్మిషన్లు రాటిఫై చేయలేదు. 2015లో పాఠశాల విద్యాశాఖ జీవో 30ని ఉల్లంఘించి 2018-20 సంవత్సరానికి కన్వీనర్ కోటాలో మిగిలిన సీట్లను యాజమాన్యాలు భర్తీ చేసుకోవడంపై అధికారులు సీరియస్ అయ్యారు. మొత్తానికి D.Ed 2018-20 బ్యాచ్ విద్యార్థులకు ఊరట లభించింది. ఆంధ్రప్రదేశ్ కరోనాలోనూ అన్ని జాగ్రత్తల మధ్య ఉద్యోగాల భర్తీపైనే ప్రభుత్వం శ్రద్ధ. నేటి నుంచి గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగ రాత పరీక్షలు. గతేడాది ఒకేసారి 1.3 లక్షల ఉద్యోగాల భర్తీతో రికార్డు. ప్రస్తుతం 16,208 పోస్టులకు రాత పరీక్షలు మొదలు. నాడు 21.69 లక్షల మంది, ఇప్పుడు 10.56 లక్షల మంది దరఖాస్తు. రాష్ట్రంలో నిరుద్యోగ యువత ముఖాల్లో ఇప్పుడు వెలుగులు కాంతులేలుతున్నాయి. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాధ్యతలు చేపట్టాక వరుసగా వేలాది ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తుండడమే ఇందుకు కారణం. 16,208 గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగాల భర్తీకి ఆదివారం నుంచి రాత పరీక్షలు ప్రారంభమవుతున్నాయి. అధికారం చేపట్టిన 6 నెలల్లోపే గతేడాది దేశ చరిత్రలోనే రికార్డు స్థాయిలో ఒకేసారి 1.34 లక్షల ఉద్యోగాలను భర్తీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం మరో ఏడాది కూడా పూర్తి కాకముందే మరోసారి భారీ సంఖ్యలో ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తోంది. అందులోనూ కరోనాతో ఆర్థికంగా మందగమన పరిస్థితులు ఉన్నప్పటికీ యువతకు ఉద్యోగ కల్పన లక్ష్యంగా ముందుకు సాగుతోంది. కరోనా నేపథ్యంలో పరీక్షల నిర్వహణకు అన్ని జాగ్రత్తలతో పటిష్ట ఏర్పాట్లు చేసింది. పూర్తి పారదర్శకంగా ప్రభుత్వం కొత్త ఉద్యోగాలను సృష్టించడంతో పాటు వాటిని అత్యంత వేగంగా, ఎలాంటి వివాదాలకు దళారులకు ఆస్కారం లేకుండా పారదర్శకంగా భర్తీ చేస్తోంది. దళారీ వ్యవస్థను నిర్మూలించేందుకు ఉద్యోగ నియామక ప్రక్రియలో ప్రభుత్వం ఇంటర్వ్యూలు లేకుండా చేసింది. కేవలం రాత పరీక్షల్లో అభ్యర్థులకు వచ్చే మార్కులను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటూ రిజర్వేషన్లు పాటిస్తూ ఉద్యోగాలను భర్తీ చేస్తోంది. గతేడాది 1.34 లక్షల ఉద్యోగాలకు 21.69 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా ఇప్పుడు 16,208 పోస్టులకు మొత్తం 10,56,931 మంది దరఖాస్తు చేసుకున్నారు. భర్తీ ప్రక్రియలను వేగమే. గతేడాది గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ చేసిన 35 రోజుల్లోనే రాత పరీక్షలు నిర్వహించడంతో పాటు 11 రోజులకే ఫలితాలను కూడా ప్రకటించింది. అంతేకాకుండా మరో 10 రోజుల్లోనే ఉద్యోగాలన్నింటినీ భర్తీ చేసింది. 2 విడతల్లో భర్తీ చేస్తున్న ప్రభుత్వ ఉద్యోగాలన్నీ వైఎస్ జగన్ ప్రభుత్వం కొత్తగా సృష్టించి మంజూరు చేసినవే కావడం గమనార్హం. అధికారిక లెక్కల ప్రకారం స్వతంత్రం వచ్చాక గత 72 ఏళ్లలో జరిగిన నియామకాల ద్వారా రాష్ట్రంలో ఇప్పుడున్న మొత్తం ప్రభుత్వ ఉద్యోగుల సంఖ్య సుమారు 5 లక్షలు కాగా ఇందులో 4వ వంతు సమానమైన ప్రభుత్వ ఉద్యోగాలను వైఎస్ జగన్ ప్రభుత్వమే సృష్టించడం విశేషం.
నేటి నుంచి 26 వరకు రాత పరీక్షలు. రాష్ట్రంలో ఆదివారం నుంచి ఈ నెల 26వ తేదీ వరకు గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగాల భర్తీకి రాత పరీక్షలు జరుగుతాయి. 19 కేటగిరీల్లో రోజుకు 2 పరీక్షలు చొప్పున నిర్వహిస్తారు. మొత్తం 2221 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. కరోనా నేపథ్యంలో పరీక్షా కేంద్రాల్లో ఒకరికొకరు మధ్య 6 అడుగుల దూరం ఉండేలా సీటింగ్ ఏర్పాటు చేశారు. బెంచ్కు ఒకరి చొప్పున ప్రతి పరీక్షా గదిలో 16 మంది అభ్యర్థులు మాత్రమే ఉంచుతారు. రాత పరీక్షకు ముందు, పరీక్ష అనంతరం అన్ని పరీక్షా కేంద్రాలను సోడియం హైపోక్లోరైడ్ ద్రావణంతో శానిటైజ్ చేయిస్తున్నారు. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ గిరిజా శంకర్ తెలిపారు. ప్రతి పరీక్షా గది ముందు శానిటైజర్ స్టాండ్లు అందుబాటులో ఉంచుతున్నామని అన్నారు. కరోనా అనుమానిత లక్షణాలున్న వారికి ప్రత్యేక ఐసోలేషన్ గదులు ఏర్పాటు చేశామని చెప్పారు. రోజు ఉదయం జరిగే పరీక్ష 10 గంటలకు, సాయంత్రం పరీక్ష మధ్యాహ్నం 2:30 గంటలకు ప్రారంభమవుతాయని అన్నారు. నిర్ణీత సమయానికి నిమిషం ఆలస్యమైన రాత పరీక్షకు అనుమతించబోమని చెప్పారు. ఇక విలేజ్ హార్టికల్చర్ పోస్టులకు కొన్ని విద్యార్థుల తొలగింపు. రాష్ట్రంలోని సచివాలయ విలేజ్ హార్టికల్చర్ సహాయకుల పోస్టులకు విద్యార్థుల నుంచి కొన్ని మినహాయింపులు ఇచ్చినట్లు ఉద్యాన శాఖ కమిషనర్ చిరంజీవి చౌదరి తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 1783 విలేజ్ హార్టికల్చర్ అసిస్టెంట్ పోస్టులకు గత నోటిఫికేషన్లో విద్యార్థులను పేర్కొన్నట్లు తెలిపారు. ప్రస్తుత నిబంధనల ప్రకారం ఐకార్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ గుర్తించిన 4 ఏళ్ల బీఎస్సీ హార్టికల్చర్ గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఉండాలని అన్నారు. లేని పక్షంలో వైఎస్ఆర్ ఉద్యాన యూనివర్సిటీ నుంచి 2 ఏళ్ల డిప్లొమా హార్టికల్చర్ పూర్తి చేసిన వారు అర్హులని తెలిపారు. ఈ 2 కాక మరే విద్యార్థులున్న పరిగణనలోకి తీసుకోమని చిరంజీవి చౌదరి పేర్కొన్నారు. ఈ నెల 25న జరిగే విలేజ్ హార్టికల్చర్ అసిస్టెంట్ పోస్టులకు మిగిలిన అర్హతలున్న వారు హాజరైన పక్షంలో వారి అభ్యర్థిత్వాన్ని పరిగణనలోకి తీసుకోబోమని ఆయన స్పష్టం చేశారు. పరీక్ష రాయనున్న అభ్యర్థులు వీటిని పరిగణనలోకి తీసుకోవాలని ఆయన పేర్కొన్నారు. మరి ఇవి ఈరోజు జరగబోయే సచివాలయ పరీక్షలకు సంబంధించి, అలాగే ఆంధ్ర మరియు తెలంగాణలో ఉన్నటువంటి ఉపాధ్యాయ ఖాళీలకు సంబంధించినటువంటి సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ సమాచారం మీరు పొందడానికి మన భాస్కర్స్ ఏరియా ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.